ఇదిగో అమ్మ ఎంత క్లీన్గా చేసి పెట్టానో బోటి చూడండి. అల్లం వెల్లిపాయ పేస్టు, పసుపు, ఉప్పు వేసా. ఇదిగో అమ్మ శుభ్రంగా కడిగా 2 సార్లు. కారం వేసినప్పుడు కొంచెం ఇట్లా లోపలికి అనేయండి, ఎందుకంటే పొంగు వచ్చి చేసి మళ్ళీ కారం అంతా బయటకు వస్తుంది. అమ్మ 5 వచ్చాయి, ఇది 5వది. ఇదిగో సిమ్లో పెట్టేసా. అలా గీకేసి వేయను, ఇందులో ఎంతన్నా ఉండని. ఇది ఎందుకు వేస్ట్ చేయటం? హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మా, మొన్న బొమ్మిడాయిలు ఇగురు వచ్చింది, చూసిన వాళ్ళందరూ చాలా కామెంట్స్ పెట్టారు. ఈరోజు చేసే రెసిపీ కూడా నాన్ వెజ్జే చేస్తున్నాను. పోతే అందులో పెట్టిన వాళ్ళు నమస్తే, ఎవరు పేరేంటో 2993. నమస్తే అమ్మ, మీరు చేసి చూపించిన చాలా వంటలు మేము చేసాం, అద్భుతంగా వచ్చాయి. కానీ మొన్న మీరు చెప్పిన నిమ్మకాయ పచ్చడి చేసాం, ఫ్రిడ్జ్లో పెట్టలేదు. పచ్చడి వారం రోజులకే పాడైందమ్మా, బూజు పట్టిందమ్మా అన్నారు. ఈ నిమ్మకాయ పచ్చడి బూజు అనేది నా చిన్నప్పటి నుంచి విన్నదే, కానీ నేను ఎన్నోసార్లు పడుతున్నానమ్మా, బూజు పట్టదు. చాలామంది బూజు పట్టింది అంటారు. చేత్తో ఏమన్నా కలిపారా? కొయ్యటం ఇటు పెంట వరకే చేయి పెట్టలేదు కదా, గరిటితోనే కలుపుకోవాలి. ఎన్నిసార్లు కలిపినా గరిటితోనే కలిపి ఉంటారు. బూజు పట్టడానికి కారణం ఉప్పు చాలా పోవడమేనమ్మా, వేరే ఏమీ లేదు. కాస్త పసుపు ఎక్కువ ఉప్పు ఎక్కువ వేసుకోవాలి. ఏం కాదు, ఉప్పు ఎక్కువైపోదు నిమ్మకాయ పచ్చట్లో. ఉప్పు ఎక్కువ వేసి చేయలేం మీరు, అందుకే బూజు వచ్చింది. ఉప్పు ఒక్కటే కారణం. కారం అన్నీ కలిపేశారు కదా, కలిపినాక కూడా బూజు వచ్చిందంటే ఉప్పు చాల, లేకపోతే అసలు రాదమ్మా బూజు అనేది. అందులో కాకరకాయలు వేసాం, మన పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు ఇన్నేసే పెట్టుంటారు కదా, నేను పెట్టినట్టే. ఉప్పు చాల చూసుకోండి ఒకసారి, ఉప్పు సరిపోతే రాదు. ఒకవేళ అలా వస్తుందని తెలిసినా కూడా వెంటనే కారం అవ్వగానే మీరు గాజు డబ్బాల్లో తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఇంకా పాడవది. ఇక ఓకేనమ్మా, అంత చాకరీ చేసుకుని అంత ఖర్చు పెట్టి పట్టి పూజ పడితే ఎట్లా మరి? పాడైపోద్ది కదా, వేస్ట్ కదా. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఈసారి, ఓకే అమ్మా. అయినా కూడా ఉప్పు చాలకు వచ్చింది బూజు, అది పెద్ద ఇదేం కాదు. పైన అంతవరకు తీసేయండి అమ్మా. తీసేసి శుభ్రంగా తుడిచేసి అంత క్లియర్గా అంత సాల్ట్ వేసి మళ్ళీ శుభ్రంగా కలిపి, గట్టిగా ఉంటే ఇంకా 4 నిమ్మపళ్ళు తీసుకొచ్చి జ్యూస్ పోసి అందులో క్లియర్గా కళకళలాడుతూ అంత కలర్ఫుల్గా వస్తుంది. అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఓకేనా? అలా చేసుకోండి అమ్మ. చూడండమ్మా, ఇక్కడ ఇంకొకరు ఏం రాశారంటే, సూపర్గా చేశారు, పేరేంటి, పద్మజ. సూపర్గా చేశారు బొమ్మిడాయిలు ఇగురు, పీతల కూర బాగుంది, నోరు ఊరిపోతుంది. థ్యాంక్స్ అమ్మా, స్టే బ్లెస్డ్ విత్ గుడ్ హెల్త్. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అంటే పీతల కూర కూడా చేశాగా ఆ రోజు, అన్ని టేబుల్ మీద ఉన్నాయి కదా, అందుకని చూశారు. సంతోషి నోకుమారే ఏదో ఉంది. మీ రెసిపీస్ అన్నీ ట్రై చేశానమ్మా, చాలా బాగా వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. చెన్నై సాంబార్ చాలా బాగా వచ్చిందమ్మా. ఈసారి అరిసెల రెసిపీ చూపించండి అమ్మా ప్లీజ్ అమ్మ. ఓకే అమ్మ, తప్పకుండా. చెన్నై సాంబార్ ఎప్పుడో చేశా, ఇప్పుడు చూసారా? ఓకే అమ్మ. నమస్తే అమ్మ, ఇప్పుడు నా ఏజ్ 35 years. నా కోరిక ఏంటి అంటే, మీ ఏజ్ వచ్చేసరికి లైఫ్లో మీ అంత యాక్టివ్గా, ఎనర్జెటిక్గా, పాజిటివ్గా, హ్యాపీగా ఉండాలి అని మీరు ఇప్పటికీ ఇలానే ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా, తప్పకుండా అని చెప్పాను కదా. ధైర్యం, ఆత్మవిశ్వాసం అన్నీ ఉండాలి. పొదుపు, మనం చేసే పనుల్లో కూడా మనకే ఎవరికో క్రమశిక్షణ చెప్పడం కాదు, మనమే క్రమశిక్షణగా ఉండాలి. అన్నీ దానంతరం అయ్యే వస్తాయి. ఆత్మవిశ్వాసం అనేది ఒకటి ఉంది కదా, అదే చాలమ్మా. ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆత్మవిశ్వాసం ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆయుష్ని ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. నాలాగానే ఉండొచ్చు. ఇప్పుడు 35 అయితే ఇంకో 35 వరకు నువ్వు ఇలాగే ఉంటావు. ఆ తర్వాత ఇంకో 40-45 ఏళ్ళకు కూడా అలాగే ఉండాలని నేను కూడా కోరుకుంటున్నా. నేను ఎలా ఉన్నానో అలాగే నేర్చుకోండి అంతే. వంటలు
ఆ తిండి నా తిండి తినేది, నా వంట చేసుకునేది చాలా సింపుల్, ఆర్భాటంగా ఏమీ చేయను. అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికి మీకు. ఆర్భాటం, వంటల్లో ఆర్భాటం ఉండదు, తినడంలో ఆర్భాటం ఉండదు, ఏమీ ఉండదు. అంతే, అంతా సింపుల్ లైఫ్. సింపుల్ లైఫ్లోనే ఎక్కువ రోజులు ఇలా హ్యాపీగా ఉండగలుగుతాం. ఓకే అమ్మ, చాలా గమనించావు, చాలా సంతోషం. మాది వరంగల్ అమ్మ. మా అమ్మ పేరు లక్ష్మీదేవి. మా ఇంట్లో వాళ్ళందరూ మీకు ఫ్యాన్స్ అమ్మ. నేను చదివేస్తాను వెంటనే, మళ్ళీ ఇక్కడ తీసేటప్పుడు అది లైన్లోకి రాదు. ఒక్కోసారి అత్తపడి కూర్చొని కామెంట్లు అన్నీ చదువుతానమ్మా. వరంగల్ అనేది గుర్తుంది, అమ్మ పేరు లక్ష్మీదేవి అనేది గుర్తుంది. మా ఇంట్లో వాళ్ళందరూ మీకు ఫ్యాన్స్ అమ్మ అని చెప్పావు. అందరి కోసం హాయ్ చెప్పమ్మా. అందరికీ, మీ ఫ్యామిలీ మొత్తానికి హాయ్ అమ్మ. నాకు చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఓకే అమ్మా. లహరి అమ్మ, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అమ్మా ఇన్ బ్లాక్ శారీ అమ్మా. బ్లాక్ శారీలో విల్ సీ యువర్ వీడియోస్ వెరీ ఇంట్రెస్టింగ్. ప్లీజ్ గివ్ రిప్లై టు మై కామెంట్ అమ్మ. మై కామెంట్ అమ్మ. మై ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ ఆర్ బిగ్ ఫ్యాన్స్ టు యూ అమ్మా. ఓకే అమ్మా, చాలా థ్యాంక్స్. మీ ఫ్యామిలీ అందరికీ హాయ్ చెప్పానని ఇప్పుడు ఎవరు చూసినా చూడకపోయినా నువ్వు చెప్పు. ఈ వీడియో వాళ్ళందరికీ కూడా చూపించు. ఓకే అమ్మా. మళ్ళీ ఇప్పుడు ఇక వంట చేయడానికి రెడీ వెళ్తున్నా. ఇప్పుడు వెళ్ళి వంట చేసుకుంటా. వంట చేసుకుని మళ్ళా తర్వాత తిన్న తర్వాత ఇంకొక 4-5తో మాట్లాడతాను టైం ఉన్న బట్టి. మీరు మాత్రం ప్రతి వంటని చూసి ఆస్వాదించి వండుకు తినండి. ఇలాంటిది మాత్రం కొంచెం జాగ్రత్తగానే చేయాలి. బోటి అనేది జాగ్రత్తగా హోటల్లో అమ్ముతారేమో, అలాంటప్పుడైనా తెచ్చుకుని తినండి, బాగుంటుంది. ఓకేనా, వెళ్దాం, రెడీ చేద్దాం, రండి. ఓకే అమ్మ, ఇప్పుడు వేరుశనగ నూనె పడదాం. ఇదిగో ఇది ఆన్ చేసి, ఇదిగో ఇది మామూలే 90లో పెట్టాలి. అది 90లో పెట్టుకొని 10 minutes వెయిట్ చేయాలమ్మా. ఎప్పుడు కూడా చెప్తున్నాను, ఈ ఫస్ట్ స్విచ్ ఆన్ చేసి ఇది కూడా 90 degreesలో పెట్టుకొని 10 minutes వెయిట్ చేయాలి. ఆ తర్వాత మిషన్ సంబంధించిన స్విచ్ ఆన్ చేసుకుందాం. పోతే దీని గురించి తెలుసు కదమ్మా మీకు. ఆర్గానిక్ ఆయిల్ మేకర్ మిరియాల ఫుడ్స్ వాళ్ళదే. ఎప్పుడు నేను మొదలుపెట్టినా అది మీకు చెప్తూనే ఉంటా. చాలామంది కొంటున్నారు, చాలామంది వేస్ట్ వస్తుందమ్మా ఏం చేయమని అడుగుతున్నారు. చాలామంది కొన్నారు, నాకు తెలుస్తుంది, నాకు చెప్తున్నారు. రోజు ఫోన్లు కూడా ఆఫీస్కి బాగా వస్తున్నాయి, బాగా కొంటున్నారు. నాకు చాలా హ్యాపీగా ఉందమ్మా. కొన్నవాళ్ళు కూడా ఇంకా కొంతమంది తీసుకున్నారు కదా, ఇంకా తీసుకొని వాళ్ళు కూడా మీరు ట్రై చేసుకోండి అమ్మా. మళ్ళీ రేపు మళ్ళీ నువ్వులు వేస్తాను, నువ్వుల నూనె తీస్తాను. నువ్వుల నూనె తీసి ఆల్రెడీ తీసి పెట్టింది కూడా అట్టి పెడతాను స్టాకు. పచ్చళ్ళ సీజన్ వస్తుంది కదా, ఆవకాయలు మాగాయలు అన్నీ నువ్వుల నూనె పోస్తే అట్టిలో బాగుంటాయి. మామూలు పచ్చళ్ళు ఏ పోసుకున్నా పర్వాలే, ఆవకాయల్లో మాత్రం ఆవకాయ మాగాయల్లో నువ్వుల నూనె పోసామంటే చాలా టేస్ట్ ఉంటుంది. అందుకని నువ్వులు పడతాం. మళ్ళీ ఈ రోజుకి వంటకి ఇదే కదా నేను వాడేది, అందుకని ఈ పడుతున్నా. ఓకేనమ్మా. తప్పకుండా మీరందరూ, మీకు తెలుసు చాలామంది తీసుకుంటున్నారు అని కూడా నాకు రాస్తున్నారు. నా కామెంట్లు కూడా మీరు చదివే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకని తప్పకుండా మన ఇంటికి ఆరోగ్యానికి మంచిదని నేను చెప్తున్నాను. అలాగే మీరు కూడా దాన్ని యూజ్ చేసుకుంటారు అనుకుంటున్నా. చాలా వరకు చేస్తున్నారు, ఆలోచించండి. ఓకేనమ్మా. ఆలోచించి తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే అమ్మా. 10 minutes అయింది. ఇదిగో ఇది ఆన్ చేస్తున్నా మిషన్. అదిగో చూడండి అమ్మా ఎలా వచ్చేస్తుంది ఆయిల్ దారలాగా. చూడండి, ఇదిగో చూడండి అమ్మా ఈ దార ఎలా వస్తుందో. ఇదిగో ఇది ఈ సైడ్ ఎట్లా వస్తుందో చూడండి. దార చక్కగా ఆ సన్న దార అలా వచ్చేస్తుంది. 1 కిలో పడటానికి 20 minutes చాలమ్మా. 20 minutes టైంలో కిలో పట్టేయచ్చు. ఓకేనమ్మా, చూస్తున్నారుగా ఇలా పోసాను. ఇలా 20 minutes ఇలా కూర్చుంటే చాలు. లేదు ఈ లోపల ఏదైనా వంటింట్లో పని ఉంటే చూసుకోవచ్చు అమ్మా. టీవీ పెట్టుకొని సీరియల్ చూసుకోవచ్చు, వంటింట్లో పని ఉంటే చూసుకోవచ్చు, కాలక్షేపార్థన ఫోన్లో మాట్లాడుకోవచ్చు,
మనకు టైం పాస్ ఎలా వెళ్ళిపోద్దో 20 minutes 22 అంతే. అంత టైం పాస్ కూడా సూపర్ టైం పాస్ మనకి. చూడండి ఇదిగో ఇది నిండిపోతుంది, ఇదంతా వచ్చేస్తుంది. చేసుకునే వాళ్ళకి ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూడండి, మా సమ్మర్ కదా, ఏదైనా ఇంట్లో కూర్చొని కదలకుండా చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగం. కొన్ని నేను చూస్తున్నాను, ఆయిల్ అంటారు, ఆయిల్ మిస్ట్ అంటారు, అంతా మ్యాజిక్ షో లాగా. ఏదో మిస్ట్ అంటారు, ఏదో బాటిల్ పెడతారు, నిండిపోద్ది పోస్తారు. అలాంటిది కాదు ఇది. ఇందులో ఎటువంటి మ్యాజిక్లు లేవు, ఏమి జిమ్మిక్కులు లేవు. మన ఎదురు మీ కళ్ళెదురుకుండా నేను పోస్తున్నాను పప్పులు, ఇలా కూర్చుంటున్నాను, మీ కళ్ళెదురుకుండానే పడుతుంది ఆయిల్. ఇందులో ఎటువంటి మ్యాజిక్ లేదు, అంతా ఒరిజినల్. పప్పులు తెచ్చాం, నూనె తీస్తున్నాం అంతే. ఇది ఒరిజినల్. నేను ఈ మధ్య చూసా, ఇట్లా పెడుతున్నారు ఏదో మిషను, ఇట్లా బాటిల్ పెడతాం, నిండిపోతుంది, తీసేస్తున్నారు. ఇదేం మ్యాజిక్ షో కాదు, మన ఇంట్లో మనం తీసుకుని మనం జాగ్రత్తగా మనం చేసుకునేది. ఓకేనమ్మా? అందుకని ఏ మాత్రం మీకు అవకాశం ఉన్నా తీసుకుని యూజ్ చేసుకుంటే మంచిగా చెప్తున్నా. అది ఇదిగోమ్మా అయిపోయింది. చూడండి మొత్తం ఒక్క గింజ కూడా లేదు, లోపలికి వచ్చేసింది. ఇదిగో ఇది కూడా మొత్తం వచ్చేసింది. చొట్టు రావడం కూడా ఆగిపోయింది. ఇది ఏమైనా ఉంటే ఇలా అంటాం, ఏమీ రాలే. చూసారా? ఇప్పుడు ఆఫ్ చేసేద్దామమ్మా. ఇదిగో ఒకసారి దీన్ని రివర్స్లో అంట. అదిగో చూడండి, చొట్టు నూనె ఎట్లా పడుతుందో. రివర్స్లో ఉంటే దానిలో ఉన్నది ఒక బొట్టు పడుతుంది అంతే, చాలు. ఇదిగోమ్మ చూడండి, 450 గ్రాములు క్లియర్గా ఉంది. 450 గ్రాములు క్లియర్గా వచ్చింది కిలోకి. కిలో పప్పులు 150 రూపాయలు ఎంత ఉంది. 3 కిలోలు 450 రూపాయలు పెట్టి తెచ్చుకుంటే 3 కిలోలు 2 కిలోలన్నర తెచ్చుకుంటే చాలు మనకి. కిలోకి ఇంకో 100 గ్రాములు పైనే వస్తుంది. 2 కిలోలన్నర ఎంత అవుద్ది? 300. ఒక్కోసారి 130 ఉంటుంది, ఒక్కోసారి 150 ఉంటుంది. మరి పప్పుల గురించి నాకు తెలియట్లా. అది 300 325 రూపాయలు పప్పులు తెచ్చుకుంటే కిలో నూనె క్లియర్గా గానగలోది వస్తుంది మనకి. ఇక ఫ్రెష్ మన కళ్ళెదురుకుండా పట్టుకున్నది 325 రూపాయలు ఖర్చు పెడితే కిలో నూనె వస్తుంది. అంటే గానగలో తెచ్చి వాడుకుంటాంగా అనుకునే వాళ్ళకి ఇది. ఓకేనమ్మా? చాలా ఫ్రెష్, పడుతుంటేనే కమ్మన వాసన. ఇదిగో చూడండి, తెల్లగా వస్తుంది కదా, ఇట్లాగే వస్తుంది. అబ్బా ఎంత మంచి వాసన. వేరుశనగ గుళ్ళు మనకి ఏదైనా వాసనే కదా, చక్కని వాసన వేస్తుంది. నేను అసలు ఎన్నాళ్ళ నుంచేనమ్మా ఈ మిషన్ తీసుకున్న దగ్గర నుంచి నేను వేరుశనగ నూనె, వేరే నూనె వాళ్ళ. ఓకే అమ్మా? ఇది ఒక డబ్బాలో పోసి పెట్టేస్తున్నా కదా, 2 days తర్వాత చక్క పచ్చగా వచ్చేసి అడుగున మడ్డి వచ్చేస్తుంది. అదంతా మన గోరు సైజుకే మందం, అంతే, ఎక్కువ రాదు. అంతా కలిపినా కూడా ఒక 5 grams అలాగే ఉంటుంది, వేస్ట్ పోయేది 5-10 grams పోద్దంతే. ఇక ఇది ఫ్రెష్గా వచ్చేస్తామా? చూసారుగమ్మా ఇలా పట్టుకుంటున్నాం. ఇది తెలుసుగా, మెరియాల ఫుడ్స్ వాళ్ళ ఆర్గానిక్ ఆయిల్ మేకర్ ఇది. తప్పకుండా దాన్ని కొనుక్కోండి, తప్పకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అమ్మ అలాగే చెప్పుద్ది అనుకోకండి, మీ ఇంట్లో మీకు కూడా ఆరోగ్యమే ముఖ్యం అందరికీ. ఓకేనమ్మా? చాలాసార్లు చెప్తున్నాను. దీనికి సంబంధించిన అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. మళ్ళీ ఇప్పుడు నెంబర్ నా వీడియో చూసేటప్పుడు మీకు స్క్రీన్ మీద వస్తుంది నెంబర్ అమ్మ, 9030313387. ఓకే అమ్మా? ఈ నెంబరు నా వీడియో చూసేటప్పుడే ఒక్క కాల్ చేయండి అంతే, వాళ్ళే మీకు ఫాలో అయిపోతారు. ఓకే అమ్మా? ఇండియా మొత్తం ఫ్రీ హోమ్ డెలివరీ. వాళ్ళు వస్తారు, శుభ్రంగా మీకు అంతా చూపిస్తారు, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు మీ కాల్ని. ఓకే అమ్మా? ఇక ఇందులో ఆయిల్ వచ్చే సీడ్స్ ఏదైనా సరే, నేను చాలా పట్టాను మీకు తెలుసు. ఆయిల్ వచ్చే సీడ్స్ ఏదైనా సరే ఈ మిషన్లో పట్టుకోవచ్చు. బాదాం కూడా, బాదం నూనె మీరు కొనుక్కురావక్కర్లా. బాదం గింజలు తెచ్చుకుని కొంచెం చెక్కబద్దగా అట్లా ఇది చేయండి, కొద్దిగా అలా పోసేస్తే మిషన్ చిన్నది కదా, అందుకు కొంచెం అట్ట కొట్టి బాదాం వేయండి, బాదాం నూనె వస్తుంది. పిల్లలకి మీకు ఫేస్కి రాసుకోవడానికి ఎంత యూజ్ బాదాం నూనె. ఓకేనమ్మా? ఇట్లాంటివి చాలా, ఏదైనా సరే ఆయిల్ వచ్చే సీడ్స్ ఏమున్నా ఇందులో వేసుకొని
ఆయిల్ తీసుకోండి ఫ్రెష్. ఓకే అమ్మా, వంటకి వెళ్ళిపోదాం. ఇదిగో అమ్మా చూడు, హరితది విజయ్ అన్నది వెళ్ళిపోయింది, పంపించేసా. ఇది రవళికి నాకే. ఇది చూడండి ఎలా ఉందో, నీకు చూపిస్తాను. అసలు చెక్కు చెదరకుండా ఎంత బాగుందో. ఇదిగో ఇట్రా, చూసావా చూసావా ఈ కాకరకాయలు పచ్చిమిరపకాయలు ఎంత ఎలా ఉందో అలా ఉంటుంది. అసలు నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టలా. నేను ఊరు వెళ్ళక ముందు, నేను గౌహతి వెళ్ళక ముందు పెట్టాను ఈ పచ్చడి. బయటే పెట్టాను, ఏం కాదు. చూడండి ఇప్పుడు ఆవిడ పెట్టి పంపించేసిన తర్వాత ఇక నాకు అంత ఉంటే ఒక గాజు బాటిల్లో పెట్టేసి కావాలంటే అప్పుడు పెట్టేస్తా. ఇక అప్పటి వరకు పెట్టను అనమాట. అది మీరు బాగోలేదు బూజు పట్టింది అనేటప్పటికి నాకు చూపించుదాం ఒకసారి అని చూపించాను అనమాట. బయటే ఉంది. ఓకేనమ్మా, అలా చేసుకోండి. ఒకవేళ బూజు పట్టిందని వదిలేపాకు, పారేపాకు. పై నీట్గా తీసేసి నీట్గా తుడిచేసి చుట్టూ అలా చేసుకో. ఓకేనమ్మా, ఇకపోతే ఈరోజు చూపిస్తాను. ఇదిగో అమ్మ ఎంత క్లీన్గా చేసి పెట్టానో బోటీ చూడండి. ఇదిగో ఎంత చెత్తగా ఉంటుందో అదంతా వేడి నీళ్ళల్లో వేసి, ఇదిగో చూసారుగా ఇలా ఇదంతా క్లీన్ చేశా సూపర్గా. ఇదిగో ఇక మామూలు ఇలా శుభ్రంగా చేసి ఇలా చక్కగా కడిగి సూపర్గా కడిగి ఇట్లా చిల్లులు దాంట్లో వాడేసా. శుభ్రంగా కడిగేసానమ్మా. ఇప్పుడు దీన్ని ఇదిగో నీరంతా వాడిపోయింది. ఇంత క్లీనింగ్ చేసుకుంటేనే తినగలరమ్మా, ఇంత బాగా చేసుకోవాలి. పేగులు కూడా ఉంటాయి, అవన్నీ నేను అవి తీయలేనులే, పర్వాలేదని ఇచ్చేసా. కొన్ని మాత్రమే చేశా, అది కూడా కత్తిరి పెట్టి చక్కగా కత్తిరించాలి పేగులో నుంచి లోపల. పూర్వకాలం పాతాళ్ళు ఏం చేసేవాళ్ళు, చీపురు పుల్లలు పెట్టి తీసేవాళ్ళు ఇలాగా. ఇప్పుడు నేను కత్తిరి పెట్టి కత్తిరిస్తున్నా, కత్తిరించి చాకు పెట్టి గీకుతున్నా. అవి కూడా ఓపుకుంటే పేగులు కూడా ఏట మాంసంలోది ఏది తింటే దానికే బలం అని చెప్పా. చాకరీ ఎక్కువ చేయలేనని నేను అట్లా పెట్టాను తప్పితే అవి కూడా చాకు పెట్టి చక్కగా గీకేయచ్చు. కత్తిరి పెట్టి పేగు కత్తిరించేసి చాకు పెట్టి చక్కగా గీకేయచ్చు. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పసుపు, ఉప్పు వేసి ఎప్పుడు క్లీనింగ్ కడగటం ఎక్కువ చేసుకోవాలి నాన్ వెజ్ని. అర్థమైందా? అది విషయం. ఇదిగో అంటించేసా. నీళ్లు పొయ్యకుండా నీరు ఊరద్దు ఇందులో, తర్వాత చూద్దాం. అయిందా దానికి? ఇదిగో గోంగూర చూసారా, చిన్న చిన్న కట్టలు తీసుకొచ్చారు మా అబ్బాయిలు. పొద్దున బోటి ఈ గోంగూర అన్నీ ఇచ్చెళ్ళారు. నేను తెచ్చుకోలేను చెప్పాను కదా. చికెన్ అయితే ఎప్పుడన్నా ఆర్డర్ పెడతాను తప్పితే ఇవన్నీ నా వల్ల కాదు. మటన్ సంబంధించిన వాళ్ళు తేవాల్సింది. ఇది గోంగూర. పొద్దు నుంచి గోంగూర వలవటం, ఎక్కువ చిన్న కట్టలు గోంగూర వలవటం, బోటి క్లీన్ చేయటం పెద్ద పని అయిపోయింది. చిరాకు పుట్టి తలస్నానం కూడా తలంటి కూడా పోసేసుకున్నాయి ఇవాళ. ఇదిగో అమ్మ శుభ్రంగా కడిగా 2 సార్లు వాడేసి మళ్ళీ నీళ్ళలో తీసుకొచ్చి ఇదిగో పెద్ద కాడలు కూడా కాదు గోంగూర, చిన్న ఆకులు కూడా చిన్నగానే వచ్చినాయి చూడండి. ఇది పొయ్యి మీద పెట్టేస్తున్నా. పొయ్యి మీద పెట్టాను. కాస్త మగ్గిన తర్వాత ఉల్లిపాయ పచ్చి నిండా ఉంది కదా, కాస్త మగ్గిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కారం అవన్నీ వేసేస్తా. ఇదిగో
ఎట్ట వస్తుందో చూసారుగా, అది నీరు వచ్చేస్తుంది. మనం నీళ్ళు పోయకూడదు, ఇక నీరు ఊరింది కదా. నేను ఇప్పుడు మూత పెట్టేస్తా. ఇది చూడమ్మా, గోంగూర మగ్గింది. ఇప్పుడు ప్లేస్ వచ్చి ఇప్పుడు కొంచెం నీళ్ళు పోస్తున్నా. గోంగూర మగ్గేసింది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేస్తా, మగ్గింది కాబట్టి. ఇదిగో చూడండి అమ్మా, ఇదిగో దీనికి ఆవిరి వస్తుంది చూడండి. బుట్ట కొంచెం వాటర్ వస్తుంది చక్కగా. ఇదిగో ఆవిరి వచ్చేస్తుంది, చూసారా వాటర్ వచ్చింది. ఇదిగో ఇప్పుడు ఇది పెట్టేసా అంతే. ఇక అందులోకి ఇదిగో ఉల్లిపాయకి వస్తున్నా. ఇదిగో చూడమ్మా, ఒక ఉల్లిపాయ తీసే దీనికి ఒక సగం ముక్క మాత్రమే. ఇగో సగం ముక్క, ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసా ఇందులో, చాలు. ఆ సగం ముక్క ఈ కూర ఉండడానికి కూడా సరిపోద్ది. వాటిలో ఉల్లిపాయలు ఏం వేసుకోక్కర్లా. అదిగో శుభ్రంగా వేసేసానా. అది కారం. ఎందుకనంటేనమ్మా, కారం ఎక్కువ పడుతుంది గోంగూరలో. ఉప్పు కారం ఎక్కువ పడతాయి. కారం వేసినప్పుడు కొంచెం ఇట్లా లోపలికి అనేయండి, ఎందుకంటే పొంగు వచ్చి చేసి మళ్ళీ కారం అంతా బయటకు వస్తుంది. ఓకే అమ్మా, అది. ఇప్పుడు మూత పెడతా. ఇదిగో మాట చెప్తున్నా, ఇలా చూసుకొని పెట్టండి. మనకెంత సర్వీస్ ఉన్నా కూడా ఇలాంటి వాటిలో బోల్తా పడతాం. తప్పనిసరిగా చూసుకోండి. ఇదిగో అంతే. ఇదిగో అమ్మ, చక్కగా ఆవిరి వస్తుంది చూసారా. ఇదిగో పెట్టేసా. ఈ ఒక 2 సౌండ్లు వస్తే చాలు. ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సౌండ్. 4 సౌండ్లు రానిస్తా, 4-5 సౌండ్లు రావాలి. ఇది బోటి కదా, చక్క మెత్తగా ఉడిపోతే ఆ 2 కలిపి తిరగమాత అయితే చాలా మంచి ప్రాసెస్ అది. అదిగో ఒకటి. ఇది చాలు. ఇవి 4 పచ్చిమిరపకాయలు బోటి కూర ఉండటానికి సరిపోతాయి. ఎప్పుడో చెప్పా, మటన్కి చికెన్కి వాటిల్లోకి పచ్చిమిరపకాయలు ఎక్కువ పట్టవు. చేపలకైతే సూపర్గా వేసుకోవాలి. ఇగురు వండినా వేసుకోవాలి, పులుసు వండినా వేసుకోవాలి చేపలకి. దేని పరం 2. ఇదిగో 2 ఒకేసారి వచ్చింది. దీంట్లో కూడా వచ్చింది, అయిపోయింది. అదే ఇది 3వది. ఇది 3వ విజిల్ వచ్చిందమ్మా. 3వదమ్మా. కాస్త 3 వచ్చేసాయి. కొంచెం 1 నిమిషం సిమ్లో పెడతా. ఇదిగో 4 వచ్చినాయి. ఇంకొకటి వచ్చినాక సిమ్లో పెడతా. ఇంకొకటి వచ్చినాక సిమ్లో పెడతా ఒక 5 నిమిషాలు. అప్పుడు తీసేస్తా. అంతే. ఉల్లిపాయలు కోసేసుకున్నా. ఇక ఈ 2కి తీసేస్తా. ఓ పొయ్యి మీద కూర వేసేస్తా, ఆ బోటి కూర. ఆ 2 కలపడం ప్రాసెస్ చూపిస్తాం మీకు. ఓ దాని మీద అన్నం పెట్టేస్తా, అయిపోద్ది. అమ్మ 5 వచ్చాయి. ఇది 5వది. ఇదిగో సిమ్లో పెట్టేసా. అంతే, సిమ్లో పెట్టేసా. ఒక 5 మినిట్స్ వదిలేస్తా. దీన్ని సిమ్లో పెట్టేసా. ఓయ్ చూడమ్మా, ఈ గోంగూర సిమ్లో పెట్టి తీసేసా, చాలు. వచ్చేసినాక ఇక దానికి ఉప్పేసి ఎలా మెదపాలి ఏంటి. ఒకసారి నేను గోంగూర రొయ్యలు వండాను కదా మొన్న. ఒక అమ్మాయి నన్ను క్వశ్చన్ చేసింది. కరెక్టే క్వశ్చన్ చేయటం. నేను నీసులో పెట్టొద్దన్నాను కదా కరివేపాకు. మరి అది నీసే కదమ్మా, ఎందుకు పెట్టారంది. అది నీసే, కానీ అది గోంగూర వేసేసాం కదా, అది కలగలుపు కూరే. గోంగూరకి కరివేపాకు ఒక టేస్ట్, అందుకని ధైర్యంగా వేసానమ్మా. స్ట్రైట్గా మాంసం వండినా, స్ట్రైట్గా చేపలు వండినా, స్ట్రైట్ కోడిగుడ్లు వేపుళ్ళు ఇట్లాంటి వాటిలో నేను ఎప్పుడు వేయనమ్మా. మీరు గమనించండి, ఇది గోంగూర కలగలుపు కూర కాబట్టి వేశానమ్మా. ఓకేనమ్మా. ఎప్పుడు చాలా రోజులైంది అడిగి, నాకు ఇవాళ గోంగూర అన్నప్పటికీ గుర్తొచ్చావు. ఓకేనా. ఈ వీడియో చూస్తే అమ్మ మర్చిపోకుండా నాకు సమాధానం ఇచ్చింది అనుకో. ఓకేనా. అందరి కామెంట్స్ చదువుతానమ్మా.
రాత్రిపూట కూర్చుని 12 వరకు పడుకుని ఆ ఫోన్ పెట్టి చదువుతానే ఉంటా. మళ్ళీ తెల్లారి కెమెరామెన్ వచ్చి తీసేటప్పటికి ఒకటొకటి ఎక్కడికో పోతుంది. బోల్డ్ కామెంట్స్ కదా, ఎక్కడికక్కడికే పోతాయి. నేను తీస్తే నా కళ్ళకి ఎది కనపడితే గబగబా చదువుతున్నా. కానీ అందరి మైండ్లో ఉంటాయి బాగా. అది చూసారమ్మా, గోంగూర చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఇదిగో చూడండి, ఉప్పు ఎంత వేస్తున్నాను. గోంగూర ఏమంతా లేదు, ఉప్పు చూడండి ఎంత వేసాను. ఇదిగో ఈ నీరు ఇట్లా వంచాలి గోంగూరలో. మీరు పప్పేసి వండుకున్నా కూడా ఫస్ట్ నీరు వంచేసి అప్పుడు మెదుపుకోండి. చక్కగా మెదుగుద్ది గోంగూర. నీళ్ళతో అయితే కొంచెం కష్టం. ఓకే, చాలు. చూసారా, ఏంటో 40 రూపాయలు గోంగూర కొనలేకపోతాను. ఎన్ని కొన్నా కూరగాయలు బెటర్ గోంగూర కంటే. కల్లుప్పు కదా, ఒకసారి ఇట్లా అనుకోవాలి చక్కగా. ఇదిగో అమ్మ చూసారుగా, ఇది ఇలాగే ఉంచేస్తా. ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా, చూపిస్తా ఈ వాటర్ని కూడా ఏం చేస్తాను. చూసారమ్మా, ఇదిగో వెయిట్ తీసేసా. అదిగో మళ్ళీ అది ఇప్పుడు సిమ్లోనే ఉంచి తీసేసామా. ఇదిగో నేను ఏమీ నీళ్లు పోయలేదమ్మా, అదే నీరు ఊరింది. ఇదిగో చూడు, కాసేపు కొంచెం నీళ్లు ఎగరనిద్దాం. చక్కగా ఉడికిపోయింది సూపర్గా. మూత లేకుండా కాసేపు అట్ట ఉంచుదాం. మూత పెడితే మళ్ళీ నీరు ఊరుతుంది. ఎప్పుడు కూడా మూత పెట్టకూడదు. మూత తీసేసి కాసేపు ఓవర్ అవుతాయి అంటారు కదా వాటర్, అలా అయిపోతాయి. అప్పుడు నేను కళాయి పెట్టి ప్రాసెస్ చక్కగా కూర వండేసి ఎలా చేస్తానో మళ్ళీ చూపిస్తాను. చూడమ్మా, అంత వచ్చింది చాలు. మళ్ళీ ఇందులో ఉప్పు కారాలు అన్నీ వేసి ఉడకాలి కదా. ఇక్కడ దించేసా. ఇదిగో ఇప్పుడు కడిగి పెట్టాను ఇక్కడ. ఇదిగో రైస్ పెట్టేసా. ఇది ఆవిరి వచ్చినాక ఇది కూడా వెయిట్ పెట్టేస్తా. ఇదిగో గోంగూర ఇందులో పోసేసా. ఈ కూర వండేసి దీన్ని కూడా ప్రాసెస్ చేసి చూపిస్తాను మీకు. చాలు కొంచెమైనా, ఎందుకంటే గోంగూర తిరగమాత వేస్తాం కదా నూనె వేసి బాగా కూర వండటాక అది చాలు. ఇప్పుడు ఇందులో ఇంతవరకు నేను అది వేయలే. ఇదిగో అమ్మ మెంతిపొడి వేసాక ఇదిగో మళ్ళీ పసుపు వేస్తున్నా. ఇందాక అందులోనే వేసా, కొంచెం గోంగూరలోనే వేసా, మళ్ళీ ఇప్పుడు నూనెలో కూడా వేస్తున్నా, కూరలో కూడా. ఇందులో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసి చూసారమ్మా, ఉల్లిపాయ వేగటానికి కూడా నేను ఎంత ప్రాసెస్గా చేస్తున్నానో ఉల్లిపాయ వేగటానికి. అదిగో ఇప్పుడు ఏగింది, గోధుమ కలర్లో వచ్చేసింది చూడండి. ఇందులో నేను ఇందాకే వేసేసానమ్మా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇందాకే వేసా. ఇప్పుడు ఏమైనా అసలు వేయకూడదు ఇక గోంగూరలో. అదిగో చూడు, అది కాసేపు పెడదాం శుభ్రంగా. ఇది ఇంకా వెయిట్ పొగరాల, అది వచ్చినా దానికి పెడతా. అది ఇది రెండు ఒకేసారి అయిపోతాయి.
ఒక పని వెనకాల ఒక పని, ఒక పని వెనకాల ఒక పని. అది బ్రెయిన్తో చేయాలి. ఏమీ లేదు, అన్నీ ఈజీ. కాకపోతే బ్రెయిన్ పెట్టి చేయాలి. ఒక పని అయిపోయిందా వెంటనే మైండ్లోకి టకటక వచ్చేయాలి. ఈ వాటర్ పడొచ్చమ్మా, ఆవిరి, ఈ ఆవిరి పడవచ్చు, తప్పు లేదు. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ సాల్ట్. అది ఇందాక కొంచెం వేసే ఉడకబెట్టాను, అందుకని ఇప్పుడు అది కమ్మన వాసన వస్తుంది. కారం ఎప్పుడో పెట్టా కదా మన మిషన్లో కారం పెట్టా కదా, ఎంత బాగా స్మెల్ వస్తుందో. అన్నీ వేసి సూపర్గా పెట్టా. అంతే, ఉడుకుతుంది. ఇక 5 సౌండ్లు వచ్చి సిమ్లో, 5 సౌండ్లు వచ్చి సిమ్లో కూడా పెట్టాను. 5 నిమిషాలు చాలు ఇక ఉడకటం. సూపర్గా ఉంటుంది గోంగూర కలిపేసేటప్పటికి. ఇది సిమ్లో పెడతా కాసేపు, ఒక 5 మినిట్స్ సిమ్లో పెడతా. అప్పుడు ఆ కారం ఉప్పు అన్నీ చక్కగా చేరతాయి. గొప్పగొప్ప ఉడికిపోతే పైనే ఉంటుంది. కొంచెం సిమ్లో పెట్టామనుకో చక్కగా ఉంటుంది. అది చేద్దాం. ఇదిగో ఇప్పుడు చూడండి, మర్చిపోయాను, ఇందాక గోంగూర నీళ్ళు తీసాక ఇదిగో ఈ గోంగూర పులుపు ఈ ముక్కలకి ఎక్కుద్ది చక్కగా. ఇదిగో అమ్మ హైలో పెట్టా వచ్చి. అదిగో శుభ్రంగా ఎగిరిపోయింది. ఇక దీనిలో ఇదిగో చూడండి, ఇందాక గోంగూర ఉండే కదా, అలా గీకేసి వేయను. ఇందులో ఎంతన్నా ఉండని, ఇది ఎందుకు వేస్ట్ చేయటం, అందుకని ఇలా తుడిచేస్తా. అది అది ఒకటి నాకు ఒకటి అలవాటైపోయింది. అది బాగా అలవాటైపోయింది. ఇక చూడండమ్మా, ఈ గోంగూరని ఇలా చాలా బాగా కలుపుకోండి. ఇట్ట ఇక్కడ పెట్టేసా. ఇదిగో ఇప్పుడు ఇది పెట్టా, దీని ప్రాసెస్ చేస్తా. అందాక దీని మీద మూత. అన్నం అయిపోయింది, ఇది ఆఫ్ చేసా. ఇదో పక్కన ఓకే. ఇది చూడండి, తిరగమూతగా పెట్టా. ఇదిగో ఇది ఒకటి మంచిది కొనుక్కురావాలి, ఎప్పుడో మర్చిపోతున్నా. ఇదిగోమ్మ ఎక్కువేయను చూడండి, అవి వేసా అంతే. ఇక ఏ పప్పులు, నేను ఏ కూర వండినా మీరు గమనిస్తున్నారో లేదో, నేను పప్పులు వేయను. ప్రతి కూరలో కోడిగుడ్డు వేపడేసినా కూడా పచ్చెనపప్పు మినపప్పు వేస్తారు చాలామంది. అసలు నేను వేయను, దీనికి కూడా వేయనమ్మా. ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ, ఇవి చాలు టేస్ట్కి. ఓకేనమ్మా. అదిగో ఇప్పుడు వేసేసా కదా. ఇదిగో ఇది మామూలుగా మటన్ కూరలకు అయితే ఇది వేయం కదా, గోంగూర వేయబట్టి ఇవన్నీ కంపల్సరీగా వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, జీలకర్ర ఇగో వేసాను.
ఇదిగో జీలకర్ర వేసేసాను చక్కగా. ఇప్పటికే గుమ్మలు వాసనలు వచ్చేసినాయి. ఇగో ఎండుమిరపకాయలు ఇప్పుడు వేసా అంతే నీట్గా. ఇదిగో చూసారా, ఇప్పుడు వీటితో పాటు ఎండుమిరపకాయలు ముక్కలు చేసా కదా, క్లీన్గా ఏగిపోద్ది. ఇదిగో మటన్ కదా మనం వండేది, అయినా కూడా చూడండి గోంగూర కోసం ఇవన్నీ వేస్తే గోంగూర ఆ టేస్ట్ వచ్చేస్తుంది. ఇదిగో చూసారమ్మా, ఇదిగో వెల్లుల్లిపాయలు చూసారా ఎలా ఏగిపోయినాయో, అది అంత బాగా ఏగినాయి. ఇదిగో ఆఫ్ చేసేస్తున్నా. ఇదిగో చూడండి, ఏమన్నా వేసానా ఎంత గుమ్మలు వస్తుంది లేస్తుందో ఆ వెల్లుల్లిపాయలకి. ఓకే అమ్మా, పొగలే యథా మామూలు పొగలు. చూసారా 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 అని మీకు ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారు? ఇలా వేడిది తినండి అని. నిన్న మా మేనగోడలు ఫోన్ చేసింది లింగాల నుంచి, ముదినేపల్లి దగ్గర. ఫోన్ చేసి, అక్క 80% జనాలు నీలాగానే వేడి వండు తింటున్నారక్క ఇప్పుడు అందరూ నిన్ను చూసి అంటుంది. చాలామందిలో మార్పు వచ్చిందనమాట. ఏమీ లేదు, అమ్మలక్కలు వంట చేసేసి ఊసులాడతారు. ఓ పని అయిపోయింది ఇంట్లో, వంట పని ఒకటి అబ్బా పెద్ద పని అయిపోయింది అనుకుంటారు. ఆ టైంలో పొయ్యి దగ్గర కూర్చుని ఆ టైంలో అంతా వండలేం బాబోయ్ అనుకుంటారు. ఒకవేళ కూరలు ఏమన్నా ఎక్కువ టైం పడుతుందని వండుకున్నా కూడా అన్నం మాత్రం తినే ముందే వండుకోండి. నేనంటే ఒకేసారి 2 పొయ్యిల మీద వేసేస్తాను ఒకేసారి. సూపర్గా ఉంది. దీనికి ఎంత చాకరీ చేస్తే వచ్చింది ఎంత సూపరు. బోల్డ్ చాకరీ చేశా. మటన్ కాదు తెచ్చుకుని వండేసుకోవటానికి, ఇవన్నీ బోల్డ్ చాకరీ చేయాలి, అప్పుడే ఈ టేస్టులు తెలుస్తాయి. నవలన్నమ్మా అంటున్నారుగా, ఇలాంటి కూరలు ఉన్నప్పుడు నవలాల్సిందే. మీరే కాదు, మా పిల్లలు కూడా నా వీడియో చూస్తుంటే ఆ బాబోయ్ ఎప్పుడు తినేద్దామో అనిపిస్తుంది వండుకుని అంటున్నారు. అది అదే నాన్ వెజిటేరియన్ తినే రోజు పగలో చూశారనుకో వండేస్తారు. రాత్రిపూట చూస్తే ఏం చేయలేరు. అమ్మయ్య తిన్నానమ్మా. వేసవకాలం వచ్చేసింది కదా, ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? మధ్యాహ్నం 2 అయింది. పొద్దునుంచి ఆ పని కదా, ఆ పని మూలంగా తను వచ్చినాక రెడీ చేసుకున్నది ఇది టైం అయిపోయింది. బాబీ జుజ్జు వరపో ఏదో. హాయ్ అమ్మ, మీ వీడియో చాలా బాగుంటాయి, మీరు చాలా చక్కగా మాట్లాడతారు. ఐ లవ్ యూ అమ్మ. మాది కృష్ణా డిస్ట్రిక్ట్ పామర్రు, గుడివాడ పక్కనే కదా. ఈ ఊళ్ళ పేర్లు చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అమ్మ మన ఊళ్ళు చుట్టూ మన చుట్టుపక్కల ఊళ్ళేనని. ఓకే అమ్మ, ఇలాగే వీలున్నప్పుడల్లా నేను చదువుతానే ఉంటాను, కానీ నేను అన్నీ చదువుతాను, చాలాసార్లు చెప్పాను అన్నీ చదువుతాను. మీకు చదివి వినిపించడానికి మిమ్మల్ని హాయ్ చెప్పడానికి టైం కుదరట్లా అంతే. ఏమి లేదు. ఎక్కడెక్కడ మొన్న నేను యాత్రకి వెళ్ళాను కదా, మరి వస్తాయి ఆ వీడియోస్ కూడా.
ఆ, అస్సాం వెళ్ళాను కదా గౌహతి. అక్కడ కూడా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు ఫ్యాన్స్ వ్యూవర్స్. అక్కడికి వచ్చి అమ్మ విజయదుర్గ గారు అని ఫోటోలు తీసుకున్నారు గౌహతిలో. అదే ఎక్కడో చోట సందర్భంగా కలుస్తాం తప్పకుండా, మనసులో ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టు ఎట్లాగైనా కలుస్తాం మనం కూడా. ఓకేనమ్మా. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అమ్మా. అయిపోవచ్చింది 70 ఎన్ని వచ్చినాయి, 87,000 దాటింది. ఒక 12,000 13,000 అయితే సంవత్సరం మే 2కి అంతా 1 lakh అయిపోయినాయి అనుకో, గ్రేట్. నేను మీరే గ్రేట్. మీరందరూ కలిసి 1 lakh సబ్స్క్రైబర్లు చేశారంటే 1 yearకి చాలా గ్రేట్. నాకు చేయండి, చేస్తే దాన్ని కూడా 1 year సెలబ్రేషన్ చేస్తాను, మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాను. మమ్మల్ని అందరినీ పిలిచి మీరు భోజనం పెట్టాలమ్మా అన్నారు ఒకళ్ళు. 1 lakh సబ్స్క్రైబర్లు అవ్వగానే మీరు ఫంక్షన్ చేసి మమ్మల్ని పిలిచి బాగా భోజనం పెట్టాలన్నారు. తప్పకుండా మీరు ఎక్కడున్నా నిజంగా నన్ను తెలుసుకుని నన్ను ఎత్తుక్కుని వస్తే మాత్రం మీకు భోజనం పెట్టి వెండి పళ్ళెలో పెట్టండి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. వెండి పళ్ళెల్లోనే మీకు భోజనం పెట్టి పంపిస్తా. మీరు ఎలాగైనా పట్టుకుంటారు, మనసుంటే మార్గం ఉండదా అని పట్టుకుంటారు, ఫోన్ నెంబర్ పట్టుకుంటారు, వస్తారు. వస్తే మా ఇంట్లో భోజనం పెట్టకుండా పంపను. ఓకేనమ్మా. అందరికీ చెప్పండి అమ్మా, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. తొందరగా సబ్స్క్రైబర్లు మీ చేతిలోనే ఉన్నారు, నా చేతిలో కొద్దిగా ఏదో చెప్తున్నా మాటకి. ఓకేనమ్మా. బాయ్ అమ్మ. మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తానమ్మా. అంతవరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్.